అనుకున్న ఫలితాలను అసెంబ్లీ ఎన్నికలు సాధించుకోలేకపోయిన కమల్నాథ్లు పార్లమెంటు ఎన్నికలపై గురిపెట్టారు. దీంతో టీబీజేపీ స్పీడ్ పెంచింది. సోమవారం పార్లమెంటు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారిక ఉత్తర్వులైతే జారీ చేసింది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పాయల్ శంకర్, పెద్దపల్లికి రాజీనామా పటేల్, కరీంనగర్కి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్కి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్కి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్కి హరీష్ బాబు, మల్కాజ్గిరికి పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్కి డాక్టర్ కె లక్ష్మణ్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి రాజాసింగ్, చేవెళ్లకు వెంకటనారాయణ రెడ్డిలను నియమించారు. అయితే పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, అలాగే ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించలేదో అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికలు సాధించలేకపోయిన కమల్నాథ్లు పార్లమెంటు ఎన్నికలపై గురిపెట్టారు. దీంతో టీబీజేపీ స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. సోమవారం పార్లమెంటు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. అయితే ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు పటేల్, కరీంనగర్కి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్కి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్కి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్కి హరీష్ బాబు, మల్కాజ్గిరికి పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్కి డాక్టర్ కె లక్ష్మణ్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి రాజాసింగ్, చేవెళ్లకు వెంకటనారాయణ రెడ్డిలను నియమించడం జరిగింది. అయితే పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డిలకైతే ఏ నియోజకవర్గ బాధ్యతలను ఇప్పటి వరకు అప్పగించలేదు అధిష్టానం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు అయితే టీబీజేపీ నియమించడం జరిగింది. ఎస్, దీంట్లో మెయిన్ గా కొంతమందికి అయితే ఎటువంటి బాధ్యతలు కూడా అప్పగించలేదు ముఖ్య నేతలకు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే మీరు చెప్పినట్టుగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇప్పటికే 6 గ్యారంటీలను లోక్సభ ఎన్నికల్లో తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. నెల రోజుల ప్రభుత్వ పాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక సక్సెస్ గ్రాఫ్ ని తీసుకెళ్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగా కేసీఆర్ కూడా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో అంటే అధ్యక్షుల్ని అనౌన్స్ చేయడం కానీ, లేదంటే టికెట్లు అనౌన్స్ చేయడం కానీ, బీఫామ్లు ఇవ్వడం కానీ లాస్ట్ రోజు వరకు భారతీయ జనతా పార్టీ ఎదురు చూసినా కానీ ఈసారి లోక్సభ ఎన్నికలకు మాత్రం బీజేపీ స్పీడ్ మాత్రం అందరికంటే ముందుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బీజేపీ ఈసారి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల స్థానాల్లో 10కి పైచిలకు స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. సో దీంట్లో భాగంగా ఎన్నికల వేళ కొంచెం స్పీడ్ అయితే భారతీయ జనతా పార్టీ పెంచడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా నియమించింది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్, అట్లాగే జహీరాబాద్ నియోజకవర్గం, జహీరాబాద్ కు కాటిపల్లి వెంకటరమణారెడ్డిని అంటే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పెట్టింది. కాటిపల్లి ఇద్దరు ముఖ్యమంత్రులు అభ్యర్థులు, అంటే ఒకరు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి పైన గెలిచినటువంటి వ్యక్తి వెంకటరమణారెడ్డి. సో వెంకటరమణారెడ్డికి కూడా కీలకమైనటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతను అప్పగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కీలకమైనటువంటి నాయకులకు అంటే ఎందుకు ఈసారి ఇన్ఛార్జ్ గా బాధ్యత ఇవ్వలేదు అన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దీంట్లో మరి ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా ఓటైపాలైనటువంటి వ్యక్తులే. కీలక నేతలైన బండి సంజయ్ గాని, ధర్మపురి అరవింద్ గాని, ఈటెల రాజేందర్ గాని, రఘునందన్ గాని, ఈ నలుగురు కూడా ఓటైపాలయ్యారు. గాని కొండ కిషన్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డిలకు ఇంతవరకు నియోజకవర్గాలు అప్పగించలేదు. అయితే నియోజకవర్గాలు అప్పచెప్తారా, లేదంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు ఏమైనా ఇస్తారన్నది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా బలమైనటువంటి నాయకత్వం, మరి
కార్యవర్గంలో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నియోజకవర్గ బాధ్యతలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నది కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు, అటు బండి సంజయ్ మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్షుడు రేసులో ఉన్నటువంటి వ్యక్తి, రఘునందన్ రావు కూడా కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి క్రమంలో ఆయన కూడా కొంతవరకు అలకపోయినారు. ఇంకా డీకే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం కీలకమైనటువంటి వ్యక్తి, తన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తన జిల్లా నాయకులందరికీ కూడా మొన్న టికెట్ కూడా ఇప్పించుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళకు నియోజకవర్గాలు ప్రస్తుతానికి అప్పచెప్పకపోయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. సో నియోజకవర్గాలు ప్రస్తుతానికి ఇన్ఛార్జీలుగా ఇచ్చినా కానీ, అంటే ఇన్ఛార్జీలు పెట్టినా కానీ మిగతా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా వీళ్ళు పోటీ చేయబోయేటువంటి నియోజకవర్గాలు కూడా ఇప్పటికీ సిట్టింగ్ నియోజకవర్గాలు. బండి సంజయ్ది సిట్టింగ్ నియోజకవర్గమే కాబట్టి సిట్టింగ్ నియోజకవర్గంలో పనిచేస్తూ, అంటే అసెంబ్లీ సెగ్మెంట్ లోక్సభ సెగ్మెంట్ లో పనిచేసుకుంటూ రాష్ట్రానికి అవసరం ఉంటుంది. అట్ సేమ్ టైం ధర్మపురి అరవింద్ కూడా సిట్టింగ్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఈటల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో ఈటల రాజేందర్ ఈసారి మల్కాజ్గిరి నుంచి అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు రఘునందన్ రావు ఈసారి మెదక్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, ఆ తర్వాత దుబాక్ ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈసారి కూడా మరొకసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డీకే అరుణ కూడా గద్వాల నుంచి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈసారి కూడా మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి పేరు కూడా నిజానికి వినిపించింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఉండబోతోంది? మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికా, లేదంటే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి డీకే అరుణక? తను అంటే జాతీయ కార్యవర్గంలో సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి, ది సేమ్ టైం జాతీయ ఉపాధ్యక్షురాలు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వబోతున్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రైట్ శ్రీకాంత్.